హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఢిల్లీ నడిపడి సందుల్లో ఉన్నాం. మెయిన్ రోడ్ పక్కన సందు నుంచి చూడండి. మనైతే ఇది సపూర్ బస్కి మెట్రో స్టేషన్ కనిపిస్తుంది కదా. సో అక్కడికైతే ఇప్పుడు వెళ్ళాలి. వెళ్ళే ముందు మనం టిఫిన్ చేసి వెళ్దాం. అదే అండి, అదే వెళ్ళాలి అక్కడికి. టిఫిన్ చేసి వెళ్దాం. లేట్ అయిపోయింది ఇప్పటికి బాగా. హాయ్, మనమైతే ఇప్పుడు సకూర్పూర్ మెట్రో రైల్వే స్టేషన్కి వచ్చాము. ఈ రైల్వే స్టేషన్ అయితే ఢిల్లీలో ఉంది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు రెడ్ ఫోర్ట్కి వెళ్తున్నాం. ఇలా లోపలికి వెళ్ళాలని అడిగితే సామనే జారే వాళ్ళే అన్నాడు. అంటే అలా సీదా లోపలికి వెళ్ళిపోమన్నాడు. లోపలికి వెళ్తే వస్తుంది అన్నాడు. మన హిందీ రాక అటు హిందీతో ఇంగ్లీష్తో మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, సకూర్పూర్ గేట్ 2 అని ఉంది. ఇలా అయితే మనం లోపలికి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ చూస్తున్నాం నో పార్కింగ్. అదే ఫైర్ సంబంధించి పెట్టినారు. రోజు గేట్ నెంబర్ 1. ఇది ఎంట్రన్స్ సకూర్పూర్ రైల్వే స్టేషన్ మెట్రో. బాగుంది కదా. మన వైజాగ్ మెట్రో ఎప్పుడు వస్తుందో. ఓకే, అయిపోయింది. లోపలికి వెళ్దాం ఒకసారి. ఎగ్జిట్ గేట్ ఇది. ఎంట్రన్స్ కూడా ఇదే. సరే, ఎంట్రన్స్ ఇది ప్లాట్ఫామ్ టికెట్స్ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనమైతే షికారాపూర్ నుంచి రజౌరీ గార్డెన్కి వచ్చాము. ఇక్కడ నుంచి బ్లూ లైన్ మారి రెడ్ ఫోర్ట్కి వెళ్ళాలి. రెడ్ ఫోర్ట్ని లాల్ కిల్లా అంటారు హిందీలో. అక్కడికైతే మనం వెళ్ళాలి. చూడండి, ఇక్కడైతే మెట్రో ఎక్కడైతే లైన్ చేంజ్ అవ్వడం మొత్తం అంతా ఇచ్చారు కదా. దీన్ని అయితే మీరు ఫాలో అవ్వండి ఎప్పుడైనా వస్తే. రండి, లోపలికి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ మెట్రో స్టేషన్లో కెమెరా నాట్ అలౌడ్, బట్ మనం దొంగతనంగా తీస్తున్నాం. బ్లూ లైన్లోకి వెళ్ళాలన్నాను కదా. చూడండి, చిన్నపిల్లలు చెప్పినట్టు పాదాలు అచ్చులతో సహా బ్లూ లైన్ ఇలాగ వెళ్ళండి, ఇలాగ వెళ్తే లాల్ కిల్లాకి వెళ్ళొచ్చు అని ఇచ్చాడు. చాలా బాగుంది ఢిల్లీ మెట్రో. ఏదైనా క్యాపిటలేనండి. మీరు కూడా వచ్చి ఢిల్లీ చక్కర్లు కొట్టేయండి. మెట్రోలో ఎలా మారాలి లైన్స్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూసారు కాశ్మీర్ గేట్ నుంచి నెక్స్ట్ మేము లాల్ కిల్లాలో దిగిపోతున్నాం. సో ఇక్కడ లైన్స్ ఎక్కడెక్కడైతే కట్టాయో మీకు నచ్చిన చోట నచ్చిన విధంగా మారుతూ వెళ్ళొచ్చు. ద బెస్ట్ ఆఫ్ మెట్రో. ఢిల్లీ వస్తే మెట్రోని మర్చిపోకండి. ఇప్పుడే మెట్రోలో అయితే మొత్తానికి రెడ్ ఫోర్ట్ దగ్గరికి వస్తాం. దీన్ని లాల్ కిల్లా అంటారు. ఆఫ్టర్ 45 మినిట్స్ జర్నీ చేసాం. అంతేగానే 45 మినిట్స్ జర్నీ చేసిన తర్వాత వచ్చాం. కానీ చాలా హ్యాపీగా ఉంది. ఫుల్ ఏసీ, పండగ చేసుకోవచ్చు, కష్టపడే అవసరం లేదు. ఇప్పుడైతే మనం రెడ్ ఫోర్ట్కి వచ్చాము. ఏమంటారు, కీర దోశ అంటే కీర తీసుకున్నాం కదా. టేస్ట్ చూసి ఇక్కడ ఉంది. ఇది కీర దోశ బాగుందా. ఓకే అక్క, మనం లోపలికి అయితే వెళ్దాం. ఇదే రెడ్ ఫోర్ట్ ఎంట్రన్స్. అది కోట. అక్కడ మన ప్రధానమంత్రి గారు జెండాను ఎగరేస్తారు ఆగస్ట్ 15 రోజున. అలాగే రిపబ్లిక్ డే రోజున. మనైతే లోపలికి వెళ్దాం. ఇవన్నీ భారీ గేట్లు. ఇదే మన ఎంట్రన్స్. యాక్చువల్లీ లాస్ట్ డిసెంబర్లోనే ఇప్పుడు వచ్చాము. డిసెంబర్ కాదు, నవంబర్ రిపబ్లిక్ డే ముందు ఒక 3 డేస్ ముందు వచ్చాము. అలౌ చేయలేదు, ఇంకా ముందు ఉంటుంది. బోర్ కొట్టి మళ్ళీ వచ్చాను ఢిల్లీ. నవంబర్లో వచ్చాను. ఆ రోజు రిపబ్లిక్ డే పంపించలేదు, ఒక 3 డేస్ ముందు వచ్చాము. మొత్తం క్లోజ్ చేస్తారు. బాగుంది కదా. షాజహాన్ కట్టాడు ఈ కోట. నేనే కడదాం అనుకున్నాను, నాకన్నా ముందు కట్టాడు. ప్రేమకి చిహ్నంగా తాజ్మహల్ ఆగ్రాలో కట్టి, ఇక్కడేమో వాడు యుద్ధాలు చిహ్నంగా ఇది కట్టాడు. నేను కూడా ఒక అరకు కోట కడతాను. మీరు అందరూ సహకరించాలి. చూస్తున్నారు కదా ఎర్రకోట యొక్క ధ్వజస్తంభం ఎలా ఉందో. ఇలాంటి గేట్లు ఎన్ని ఉన్నాయో లోపలికి వెళ్ళాక చూస్తూ ఉన్నాం. ఇది ఎంట్రన్స్. సూపర్. కోట కడదానుకొని మిస్ అయిపోయింది. ఇప్పుడు కరుణించాడు. ఏంటి తెలుసా, టికెట్ తీయడానికి ఒక అరగంట, క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టడానికి ఒక అరగంట. మన అదృష్టం కొలది
మా మా అన్నయ్య ట్రై చేశాడు, ఒక్క సెకండ్ ట్రై చేశాడు. ఇదిగో ఇంతకుముందు ఇక్కడ మొసళ్ళు పెంచేవాళ్ళు, ఎందుకంటే యుద్ధాలు చేసే టైంలో గోడలు ఎక్కకుండా మొసళ్ళని ఇక్కడ పెంచేవారు. ఇదిగో ఇదంతా గోడ ఆల్మోస్ట్ ఒక 100 అడుగులు ఉంటుంది. ఈ 100 అడుగులు గోడ ఎక్కేవాళ్ళు అప్పుడు, యుద్ధానికి వచ్చి ఎక్కేవాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం మొసళ్ళు అయితే పెంచేవారు. రండి లోపలికి వెళ్దాం. బాగుంది ఎంట్రన్స్. కడితే ఇలాంటి కోట కట్టాలి. ఎవరి కోసం కడదాం? రండి లోపలికి వెళ్దాం. ఇది అన్నిటికన్నా మెయిన్ ఇదే. వీటిని ఏమంటారంటే ఇదిగో దర్వాజాలు, పెద్ద దర్వాజా ఇదే. చూడండి ముందుగానే బుల్లెట్ ఇక్కడ నుంచి అప్పుడు యుద్ధాలు చేయడానికి ఇది వాడేవారు. అప్పుడు వీటిని వాడేవారు. ఫిరంగులు అంటారు. ఫిరంగులు అనేవి రెండు వైపులు ఉన్నాయి. ధ్వజస్తంభం అయితే ఇలా ఉంటుంది. చూడండి ఎంత భారీ గేట్లు ఉన్నాయో. ఇది ఆల్మోస్ట్ 20 ఫీట్ ఉంటుంది. ఆ 20 ఫీట్ ధ్వజ గేట్ దాటాక చిన్న గేట్ ఉంటుంది, ఒక 10 ఫీట్ ఉంటుంది. ఎప్పుడు కూడా కోటలు అనేవి స్ట్రైట్గా ఉండవండి, వంక టింకర్లు ఉంటాయి. ఎందుకంటే యుద్ధాలు చేసినప్పుడు ఈజీగా లోపలికి రాకుండా ఉండడానికి అలా కడతారు. సరే, ఈ మెట్లు దేనికని అనుకుంటున్నారా? ఈ మెట్లు అనేవి ఇలా ఎక్కి ప్రధానమంత్రి వాళ్ళు అక్కడ అక్కడ ఒక రాడ్ ఉంది, అక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఎగరేస్తారు. ఎప్పుడంటే రిపబ్లిక్ డే రోజు, అలాగే ఇండిపెండెన్స్ డే రోజు ఎగరేస్తారు. ఓకే, ఇప్పుడు మొదటి దర్వాజా నుంచి వచ్చాం కదా, ఇది అది. రెండవది ఇది మెయిన్ లోపల వెళ్ళడానికి. చూసారు ఇండియన్ ఫ్లాగ్ బాగుంది కదా. ఇక్కడ రాజులు తప్ప ఎవరు వెళ్ళినవారు అప్పుడు ఒకప్పుడు. ఇప్పుడు మనం అందరూ తిరుగుతున్నాం లోపలికి. ఇప్పుడు వెళ్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, రాజుల కాలంలో కనీసం బట్టలు కానీ పుట్టుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇలాగ రాజులు పుట్టలేము. 369 సినిమా 360 69 369 ఆదిత్య 369 సినిమా చూసారు కదా, అలా ఉంది. ఆ సినిమా చూసినట్టుంది. చూడండి ఇవన్నీ కూడా అప్పుడు బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు అమ్మేవారు ఇక్కడ, ఈ షాపులన్నీ కూడా. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? బిజినెస్లు, చెంప బిజినెస్లు, ప్లాస్టిక్లు, క్యాప్లు, ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు అమ్ముతున్నారు. అది ఒకప్పుడు ఇండియా గొప్పతనం అలా ఉండేది. ఇప్పుడు ఇవన్నీ అమ్ముతున్నారు. మీకు షాపింగ్ చేయాలనుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా తక్కువ రేటుకి వస్తాయి. ఓకే, ఇవో చున్నీ, లేడీస్ ఐటమ్స్ కొనుక్కోవడానికి ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి, చున్నీస్ ఉన్నాయి. కానీ చాలా బాగా కట్టారండి. ఇది కూడా కట్టింది షాజహాన్ అని చెప్పాను కదా. ఇది ఎప్పుడు కట్టారంటే
అది అప్పుడు కట్టడాలు. చూద్దాం లోపలికి వెళ్తే ఏమేమి ఉన్నాయో ఒకటి చూద్దాం. కుర్తి గోడ ఇంకేమైనా ఉందా? ఓ ఇవన్నీ ద్వారాలు అంతే, ఇంట్లో ఏం లేవు. బట్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. అంటే అప్పుడు షాజహాను, అక్బర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి పరిపాలించేవారు. ఒకప్పుడు జైపూర్ వైపు సంస్థానాలు ఉండేవి, అటువైపు నుంచి ఇటువైపు వచ్చారు. బేసిక్గా మెయిన్ ఎంట్రన్స్ అనేది క్లోజ్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ రాజులు మాత్రమే వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి యొక్క ఇచ్చే ఇంపార్టెన్స్ బట్టి మనం ఏంటంటే ఎవరు వచ్చినా సరే దాని సైడ్ నుంచి వెళ్ళాలి. చుట్టూ పార్కులు చెట్లు ఉండడం వల్ల చాలా వరకు ఇక్కడ కొంచెం ఎండ వేడి అనేది తక్కువ ఉంటుంది. ఈ చెట్లన్నీ కూడా అప్పుడే వేసినవే. మర్చిపోయాను, యాక్చువల్లీ ఎర్రకోట యొక్క హిస్టరీ చెప్తానండి. 1639లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ కోటను నిర్మించాడండి. ఇది నిర్మించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నుంచి పరిపాలన సాగించాలి అనే ఉద్దేశంతో ఈ కోటను అయితే నిర్మించారు. హిస్టరీ చెప్పే ముందు చూడండి ఒకసారి, లోపలైతే చాలా బాగుంటుంది, మొక్కలతో సహా అన్నీ బాగుంటాయి. ఇది నేను చెప్పిన కోట. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. 39 మే 12 అయితే ఈ కోటకి శంకుస్థాపన అయితే చేశారండి. ఈ శంకుస్థాపన చేసిన తర్వాత ఎర్రటి ఇసుక కోట అనమాట, ఎర్రటి రాళ్ళతో ఇసుక రాళ్ళతో కట్టిన కోట ఇది. దాన్ని ఎర్రకోట అని అంటారు అందువలన. సో దీనికి ఇంకో పేరు లాల్ కిల్లా అంటారు. అయితే తీసుకొచ్చామనుకో పనే ఇక్కడ లోపల ఎక్కువ కాస్ట్ ఉంటుంది తమ్ముడు. అప్పట్లో తలుపులు చిన్నది ఒక 6 అడుగులు ఉంటుంది మన ఇంట్లో తలుపులాగా. మంచి మర్రి చెట్టు కూడా ఉంది. ఇదేదో హిడెన్ ప్లేస్ లా కొంచెం చూద్దాం. ఈ జైలు అనుకుంటాను బంధించడానికి. ఇదంతా జైలు, అప్పుడు ఖైదీల్ని బంధించేవారు. ఎవరు కూడా ఈ వీడియోలు చూపెట్టరు. ఇక్కడ ఒక మసీదు కూడా ఉంది. ఇవన్నీ మీటింగ్ హాల్లే. దీన్ని జఫర్ మహల్ అంటారు. ఈ జఫర్ మహల్ని 1842లో కట్టారు. హయాత్ బస్కర్ గార్డెన్ మధ్యలో అయితే ఇది ఉంటుంది. ఇది కూడా ఎర్రని రాయితో కట్టారు, రెడ్ స్టోన్ అంటారు దీన్ని. ఇది చాలా వెడల్పైన మెజర్మెంట్ కరెంట్ ఒక ట్యాంక్ అండి. ఇది 48.2 మీటర్లు ఉంటుంది. ఇందులో చిన్న చిన్న రూమ్లు అయితే ఉంటాయి లోపలైతే. ఈ యొక్క భవనానికి కిందన పిల్లర్స్ అయితే కూలిపోయాయి, సో కిందకి దిగినట్టు కట్టారు, అలా ఉంటుంది ఇది. చూడండి ఇప్పుడు ఇది కొలాప్స్ అయిపోయింది. ఇది చూపిస్తాను. ఇప్పటిదాకా నేమ్ మ్యాటర్ చెప్పాను, ఇక్కడైతే రాసిందండి, ఇందులో చూసే చెప్పాను, తప్పులైతే ఉండవు. చూడండి మొత్తం ఎక్కడెక్కడ కూల్చేసింది యుద్ధం సమయంలో మొత్తం పడేస్తారు. అలాగే రాను రాను కాలం అనేది మారే కొద్ది డ్యామేజ్ అవుతూ వస్తుంది.
ఇక్కడైతే పాడైపోయిన నుయ్యి ఒకటి ఉంది. ఇక్కడ రెడ్ ఫోర్ట్లో ఉన్న ఒక మసీద్ ఉంది, దాన్ని మోటీ మసీద్ అంటారు. ఎప్పుడు కట్టేది ఇయర్ రాయలేదు. మోటీ మసీద్ ఇది రెడ్ ఫోర్ట్ లోపల ఉందండి, దీన్ని మోటీ మసీద్ అంటారు. అలాగే వెళ్తుంటే ఇలాంటి లైట్లు కనిపిస్తాయి. ఇవి ఏంటంటే లైట్ షోకి నైట్ టైం పెడతారు. ఇవి నైట్ మీరు 7 తర్వాత వస్తే ఈ లైట్ షో అయితే చూడొచ్చు మీరు. ఇవన్నీ మీటింగ్ హాల్సే, ఆల్మోస్ట్ ఒక 10 ఉంటాయి ఇక్కడ. ఈ 10 మన అక్బర్ కానీ షాజహాన్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎక్కడైనా వాళ్ళకి నచ్చిన చోట నిర్వహించేవాళ్ళు. వాళ్ళ కోసం సపరేట్గా మసీద్ కట్టుకున్నారు. సపరేట్ ఇలా మీటింగ్ హాల్లో ఉంటుంది, బాగుంటుంది. చాలా సినిమాలు ఇది ఏమేమి తెలియదు కానీ ఇక్కడైతే ఎంట్రీ లేదు. నాకు తెలిసినంతవరకు ఈ సమాధి అయి ఉంటుంది. ఇక్కడ 2 ద్వారాలు ఉన్నాయి. ఆ పైన ఒక ద్వారం ఉంది, ఆ సంస్థానానికి వచ్చే దగ్గర చైర్ అక్కడ వేసుకుని కూర్చుంటారు. ఇది మొత్తం దర్బార్ అంటారు. అంతే వెళ్ళాల్సిన జైలన్ స్టేడియం. అక్కడ ఏమంటే హ్యూమన్ టామ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. ఆ రెడ్ లైట్లు వచ్చిన రెడ్ లైట్లు అయితే అక్కడికి వెళ్ళినట్టు. టామ్కి వెళ్తున్నాం అంటే హ్యూమన్ యొక్క సమాధి. మీకు హిస్టరీ ఏంటో చెప్తాను.